ఏండి బాగున్నారా? నేనండి ఏళ్ళు మీ వైజాగ్ కుర్రోడ్ని. హబీబీ కమ్ టు దుబాయ్. ఇంట్రొడక్షన్ ఎలా ఉందండి? ఎగదిస్తాం కదా. ఈ వీడియోలో మీకు దుబాయ్ మాల్ కోసం ప్రతి అంచున మీకు ఎలాగుంటుందో మొత్తం వివరిస్తానండి. వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. ఈ వీడియో ఫుల్గా చూడండి. అలాగే ఇప్పటి వరకు నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళ కామెంట్ లైక్ కొట్టి మీకున్న డౌట్స్ని అయితే నాకు వ్యక్తపరచండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ముందుగా మీరు దుబాయ్ మాల్కి రావాలంటే దుబాయ్ మాల్ లేదా బుర్జ్ ఖలీఫా మెట్రో స్టేషన్లో దిగాలండి. అక్కడ దిగి మీకు బై వాక్ రావచ్చు. డైరెక్ట్గా మెట్రో స్టేషన్ నుంచే మీకు దుబాయ్ మాల్కి వాక్ వే ఉంటుందండి. 15 నిమిషాలు నడుచుకుంటూ రావాలి. మరి ఈ వాక్ వేలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు మన తెలుగులో మల్లేశ్వర్ సినిమాలో బ్రహ్మానందం గారిది, వెంకటేష్ గారిది భోజనం కామెడీ అయితే ఖచ్చితంగా గుర్తుకొద్దండి. ఈ దుబాయ్ మాల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2004లో ఎమర్ అనే కంపెనీ దీని కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసింది. ఇది లోకల్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. ఎమర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎమిరేటీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ అనమాట. మీరు దుబాయ్ ఎంటర్ అవగానే ఎక్కడ చూసినా బిల్డింగ్ల మీద ఏమా అని కనిపిస్తూనే ఉంటుందండి. సో దుబాయ్ మాల్ మొత్తం కూడా 4 ఫ్లోర్స్ అండి. సో 4 ఫ్లోర్లు అంటే మొత్తం నాలుగు అంతస్తులు కాదండి. దానికి ఎలా చెప్తాం వినండి. ఎల్జీ అంటారు దాన్ని, లో గ్రౌండ్, లెవెల్ జీ, తర్వాత లెవెల్ 1, తర్వాత లెవెల్ 2 అనమాట. ఈ మ్యాప్ ద్వారా మీరు ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలో మొత్తం తెలుసుకోవచ్చు అనమాట దుబాయ్ మాల్లో. సో దుబాయ్ మాల్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే దుబాయ్ యాక్వేరియం ఒకటండి, వాటర్ ఫాల్ ఒకటి, బుర్జ్ ఖలీఫా బయట ఉంటుంది, తర్వాత దుబాయ్ ఐస్ రింక్ అని ఉంటుంది అనమాట. అందులో ఈ వీడియోలో కూడా చూడండి. సో దుబాయ్ యాక్వేరియం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి ఒక ప్రత్యేకత ఏంటంటే 300 రకాల సముద్ర జీవరాశులను ఇందులో పొందుపరచడం జరిగిందండి. సో దీన్ని దుబాయ్ యాక్వేరియం అండ్ అండర్ జూ అని కూడా అంటారండి. నార్మల్గా మనకి పారే నీటిలో చేపలు చూడగానే అదిగో చేప వెళ్ళిపోతుంది, ఏదో చేప వెళ్ళిపోతుంది అంటామండి. అలాంటిది మనం డైరెక్ట్గా ఇలాంటి పెద్ద షాక్స్ రకరకాల జీవరాశులు మనం చూసేసరికి ఎంతో హ్యాపీగా ఉంటుంది అనమాట. దీని లోపల మనకి 48 మీటర్ల టన్నల్ కూడా ఉందండి. ఎంత బాగుంటుందో అర్థం చేసుకోండి మీరు. సో దుబాయ్ యాక్వేరియంకి ప్లస్ అండర్ వాటర్ జూకి వెళ్ళడానికి అయితేనండి 199 దిరమ్స్, అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ మనీలో మనకి 4725 రూపాయలండి అక్షరాల. సో ఇక్కడికి ఎప్పటికప్పుడు స్కై డ్రైవర్స్ అయితే లోపల యాక్వేరియం క్లీన్ చేస్తూ ఉంటారండి. సో దుబాయ్ వచ్చిన ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ దుబాయ్ మాల్కి వచ్చి దుబాయ్ మాల్లో ఈ యాక్వేరియం అయితే మీరు చూడండి. తర్వాత లోపలికి వెళ్ళని ట్రై చేయండి. మనీ కోసం ఆలోచించకండి, ఎందుకంటే ఇది చాలా ఒక ప్రత్యేకమైన ప్లేస్. దీన్ని మీరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఇలా బయట చూడడం కన్నా టన్నల్ లోపలికి వెళ్తే ఇంకా మంచి అనుభూతి కలుగుతుందండి. నేనైతే వెళ్ళలేకపోయాను. ఈసారి ఖచ్చితంగా అయితే వీడియో తీసి పెడతాను మీకోసం. దుబాయ్ మాల్లో మరొక అట్రాక్షన్ అయిన డైనోసార్ అస్థిపంజరం దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. అదేనండి స్కెలిటన్. దీన్ని అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే జరిగిందండి. 2008లో అమెరికాలో దీన్ని కనుగొన్నారనమాట. ఈ స్కెలిటన్ ఎంత పురాతనమైందంటే లేట్ జురాసిక్ 150 నుండి 150 మిలియన్ల సంవత్సరాల క్రితందండి. దీనికోసం నేను ఒక షార్ట్ వీడియో ఫుల్గా పెట్టానండి. అందులో చూడండి, మీకు అన్ని బాగా అర్థమవుతాయి. ఇప్పుడు మనం దుబాయ్ మాల్లో ఐస్ రింక్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ ఐస్ రింక్ అంటే ఏంటంటే ఐస్ మీద స్కేటింగ్ చేయడం అండి. ఇక్కడ వీళ్ళు దాన్ని కృత్రిమంగా రెడీ చేశారనమాట. దానికోసం టెంపరేచర్ అన్ని కూడా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. సో ఈ ఐస్ రింక్ పైన స్కేటింగ్ చేయడానికి పిల్లలకి 2 టైప్స్ ఆఫ్ అడ్మిషన్ ఉంటుందండి. అదేంటంటే ఈవినింగ్ అడ్మిషన్, డే అడ్మిషన్ అంటే ఉంటాయి అనమాట. డే అడ్మిషన్ అయితే 120 AED ఉంటుందండి. అదే నైట్ అంటే ఈవినింగ్ అడ్మిషన్ అయితే 145 AED ఉంటుందండి. ఎందుకంటే ఈవినింగ్ కొంచెం రష్గా ఉంటుంది కాబట్టి. సో బిజినెస్ మైండ్తో కొంచెం పెంచడం అయితే జరిగి ఉండొచ్చు మేబీ. సో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయామండి బాబు. అబుదాబి మార్నింగ్ 6 o'clock బయలుదేరామండి రూమ్ నుంచి. తర్వాత దుబాయ్ వచ్చేసరికి 10:30 అయ్యింది. తర్వాత అన్ని రకాల కవర్ చేసి వచ్చేసరికి అయ్యి బాబాయ్ రసం మొత్తం కారిపోయిందండి. మా ఫ్రెండ్ రామకృష్ణ అయితే నాకు బాగా సపోర్ట్ చేసి అన్ని ఏరియాకి తిప్పేస్తున్నాడు ఇప్పుడైతే ప్రస్తుతానికి. దుబాయ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తామని అంటున్నాడు. చూద్దాం ఏమవుద్దో. అయితే దుబాయ్ మాల్ అండి 2028లో నవంబర్ 4వ తారీఖున ఎంతో అంగరంగ వైభవంగా ఇనాగ్రేషన్ అయితే చేశారండి. అది ఓపెనింగ్ చేశారండి. అంతేకాకుండా 2023 జనవరిలో అండి ది దుబాయ్ మాల్ నుంచి దుబాయ్ మాల్ కింద దీన్ని అయితే మార్చడం జరిగిందండి. అంతేకాకుండా అదే టైంలో దుబాయ్ మాల్ 105 మిలియన్ల సందర్శకులు అయితే దీన్ని సందర్శించారండి దుబాయ్ మాల్ని. అలాగే ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్ మాల్స్లో దుబాయ్ మాల్ కూడా ఒకటండి. నా ఆలోచన ఏంటంటేనండి, దుబాయ్ మాల్ ఒక రోజులో చూసేదే కదండి, దీనికి కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి, 3-4 డేస్. అలాగైతేనే మనం దీన్ని ఫుల్గా మనం కవర్ చేయగలం. నెక్స్ట్ అయితే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసామండి. ఇది ఫుల్ వీడియో పెట్టలేకపోయాను, ఎందుకంటే కొంచెం కెమెరా ప్రాబ్లం వల్ల ఫుల్ వీడియో తీయలేకపోయాను. ఇంకోటి ఏంటంటే మెయిన్ అట్రాక్షన్ మనకి బుర్జ్ ఖలీఫా అనమాట. మనకి ఎల్జీలో ఉంటుంది ఇది. ఈ బుర్జ్ ఖలీఫాకి నేను వెళ్ళినప్పుడు ఎంత డిసప్పాయింట్ అంటే అంత డిసప్పాయింట్ అయినా. ఎందుకు అంటేనండి,
ఈ కిందన మీకు కవర్స్ అన్నీ కనిపిస్తున్నాయా? అదేంటి తెలుసా మీకు? అదంతా వాటర్ అనేది స్ప్రింక్లింగ్ అవుద్దండి పైకి. ఆ వాటర్ ఎలా స్ప్రింక్లింగ్ అవుద్దంటే మ్యూజిక్‌ని బట్టి వాటర్ కూడా అది స్ప్రింక్లింగ్ అవుతూ ఉంటదనమాట. ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట బుర్జ్ ఖలీఫాకి. ఈవినింగ్ వ్యూ అనేది ఒక ఆసమ్ అనమాట. సో, ఈ వ్యూ చూద్దామని నేను చాలా ఆశపడ్డానండి. అది మిస్ అయిపోయాను. ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ అయితే మీకు ఫుల్ వీడియో చూపిస్తానండి. దీనికోసం వాటర్ స్ప్రే ఎలా అవుతుందో చూపిస్తాను. తర్వాత ఎమర్ చూసారు కదా! ఇదంతా బిల్డింగ్స్ ఇక్కడ వాళ్ళు చేసింది. సో, దుబాయ్‌కొచ్చిన ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ దుబాయ్ మాల్‌కైతే రండి. మర్చిపోకుండా రండి. ఎందుకు అంటే ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. సో, ఫస్ట్ రోజు దుబాయ్ టూర్ అయితే కంప్లీట్ అయిందండి. 8:30కి రిటర్న్ అయ్యామంట. అక్కడ నుంచి దుబాయ్ మాల్ నుంచి మా ఫ్రెండ్ రూమ్‌కి. సో, చాలా టైర్డ్ అయిపోయామండి అసల. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం. సో, టుమారో మాకు ఇంకో టూర్ అయితే ఉందండి. అది మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.